హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? వైజాగ్ అంటేనే బీచ్కి ఫేమస్. అయితే బీచ్లలో ఈ బీచ్ ఫేమస్ అయ్యా అని పోయం కూడా రాయొచ్చు. అంత స్పెషల్ ఏముందబ్బా ఈ బీచ్లో అనుకుంటున్నారా? రండి అయితే చూసేద్దాం. విజయనగరం నుంచి సుమారు 25 కిలోమీటర్లు మరియు వైజాగ్ నుంచి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డివీస్ బీచ్ని మేమైతే విజయనగరం నుంచి వెళ్తున్నాం. తగరపల్స్ ముందున్న అవంతి కాలేజ్ నుంచి లెఫ్ట్ రోడ్లో వెళ్ళినట్లయితే ఈ బీచ్ని మనం చేరుకోవచ్చు. ఈ బీచ్ని చేరుకునే వరకు గార్బేజ్ ఫ్రీ రోడ్స్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ వేలో కనిపించే అన్ని విలేజెస్ని డివీస్ ల్యాబొరేటరీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చూస్తూనే లైక్ చేసేయండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి చేరేలా చేయండి. దేవాలయాలకు ఉండే ఆర్కిటెక్చర్తో అలంకరించుకున్న ఈ గేట్స్ని చూసారా ఎంత అందంగా ఉన్నాయో? ఇంకా రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడంతో కళ్ళకు కనువిందుగా ఉంది కదా. ఈ గేట్ నుంచి 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళినట్లయితే మనం బీచ్ని చేరుకుంటాం. ఇంకా మనమైతే డివిస్ బీచ్కి చేరుకున్నాం. వావ్, ఎంత అద్భుతంగా ఉంది కదా. బీచ్ మీద కనబడే ఈ 2.3 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఏ బ్రిటిష్ వారు కట్టలేదు, కానీ దీన్ని డివీస్ ల్యాబొరేటరీస్ యొక్క వేస్టేజ్ను సముద్రంలో కలపటం కోసం నిర్మించారు. ఈ బ్రిడ్జ్ కిందన 4వ పిల్లర్ దాటి వెళ్ళటం ప్రాణానికే ప్రమాదం. ఎండ తగలకుండా కొంత సమయం బీచ్లో గడపాలంటే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది ఎప్పుడు ఫోటోషూట్స్కి మరియు మూవీ షూట్స్కి ఎక్కువగా యూస్ చేస్తున్నారు. మీరు కూడా వైజాగ్లో ఉండి చూసి ఉంటే ఏ ఇయర్లో చూసారో కమెంట్ చేయండి. ఈ ప్లేస్ మీరు చూడకపోతే ఒక్కసారి చూసేయండి. వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.